ఎదుటివారి బాగు కోరుకోవటాన్నే మంగళాశాసనం అంటారు. ఉమ్. అలా ఎదుటివారికి మంచి కలగాలి అని ఆశీర్వచనం ఏదైతే ఉందో ఆ సమయంలో ఈ పాసురం సేవించవచ్చు. అంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ మొత్తం పాసురం పాసురాన్ని చెప్పాలి. 3వ పాసురం మొత్తంగా కూడా వాళ్ళ దగ్గర మనం సేవించామంటే అంటే విన్నపం చేసా అంటే 3వ పాసురం మొత్తాన్ని కూడా చదివామంటే వాళ్ళకి ఆశీర్వచనం అయిపోతుంది. మ్హూ. అలా. అది ఏ మాసంలో అయినా చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. ఎప్పుడైనా ఎవరినైనా చిన్న గాని పెద్ద గాని మనకన్నా వయసులో పెద్దవాళ్ళని కూడా బాగుండాలని కోరుకోవటంలో వయసు తప్పులేదు నిమిత్తం కదా. లేదు. అవును. కాబట్టి ఎవరికైనా గాని ఈ పాసురం చదివి ఆశీర్వచనం అనేది చేయొచ్చు. ఉమ్. దాన్నే మంగళాశాసనం అంటారు. ఉమ్. మంగళాన్ని కోరుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఎదుటి వ్యక్తి బాగు కోరుకున్నటువంటి వాడే బాగుపడతాడు.